IBPS clerk paper number 47. Question number 31. X square is equal to 144 అంటే x is equal to plus or minus 12 వస్తుంది. నెక్స్ట్ y square minus 26y plus 169 అంటే 13 వస్తుంది. y వాల్యూ ప్లస్ 13 వస్తుంది. ప్లస్ 13 కన్నా ప్లస్ 12 చిన్నది, ప్లస్ 13 కన్నా మైనస్ 12 కూడా చిన్నది. అంటే x less than y is going to be the answer. Question number 32. సో 4 into 3 కింద 12 into 1 ని 4 into 3 కింద తీసుకున్నాం అనుకోండి. ఎక్స్ వాల్యూ -4, -3 డివైడెడ్ బై 12. సింప్లిఫై చేయొద్దు, అలానే ఉంచండి. y వాల్యూ 6 into 1 అంటే 6ని 2 into 3 కింద తీసుకున్నాం అనుకోండి. -2/6 -3/6. రెండింటిని 12 చేసామనుకోండి. -4/12 -6/12. నెక్స్ట్ సో -4/12 -4/12 రెండు ఈక్వల్. దీనికన్నా ఈ నంబర్ పెద్దది, దీనికన్నా ఈ రెండు నంబర్లు పెద్దవి. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై ఈజ్ గోయింగ్ టు బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 33. 48 అంటే 6 into 8 కింద రాసుకున్నాం అనుకోండి. ఎక్స్ వాల్యూ 6, 8 వస్తుంది. నెక్స్ట్ వై వాల్యూ 8 into 5 కింద రాసుకున్నాం అనుకోండి. 8, 5 వస్తుంది. 6 ఈ రెండింటికి మధ్యలో వస్తుంది. రెండింటికి మధ్యలో వచ్చిందంటే ఆన్సర్ ఈస్ రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. క్వశ్చన్ నెంబర్ 34. న్యూమరికల్ ఎబిలిటీ. సో క్వశ్చన్ మార్క్ స్క్వేర్ కావాలి మనకి. ఒకసారి చూద్దాం. 36 స్క్వేర్ అంటే చివరిలో 6 వస్తుంది. 6 - 2 అంటే 4 వస్తుంది. 4 - 0 4 వస్తుంది. అంటే ఏదో నెంబర్ని స్క్వేర్ చేసినప్పుడు 4 రావాలి. 26కి రాదు, 30కి రాదు, 32కి వస్తుంది, 34కి రాదు, 28కి వస్తుంది. అంటే ఇది 30కి అటు కానీ ఇటు కానీ ఉంటుంది. అంటే ఆన్సర్ 900 కంటే ఎక్కువ వస్తుంటేనేమో 32 అవుతుంది, 900 కంటే తక్కువ వస్తేనేమో ఆ నెంబర్ అవుతుంది. చూద్దాం ఒకసారి. సో 36 స్క్వేర్ అంటే 1296. 1296లో ఈ నెంబర్ తీసేస్తే 1000 ఆర్డ్ వస్తుంది. అంటే 1000 ఆర్డ్లో నుంచి 60 తీసేసిన 900 కన్నా గ్యారంటీగా ఎక్కువ వస్తుంది. ద ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 32. క్వశ్చన్ నెంబర్ 35. సో ఇప్పుడు ఈ 5 1/4ని 2/8 కింద 5 2/8 కింద రాసుకున్నాం అనుకోండి. 25 - 5 20 వస్తుంది. 1/8 - 2/8 అంటే -1/8 వస్తుంది. అంటే 19 7/8 వస్తుంది. సో దీన్ని కన్వర్ట్ చేస్తే 159/8 వస్తుంది. 159 క్యాన్సిల్ అయిపోతే క్వశ్చన్ మార్క్ ఇస్ ఈక్వల్ టు 8. క్వశ్చన్ నెంబర్ 36. సో √225 అంటే 15. 40% ఆఫ్ 15 అంటే 6. ఈ 6 ఒక 6 క్యాన్సిల్ అయిపోయింది. 6 మళ్ళీ 30లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. బై 100 అంటే 5/100 అంటే ఆన్సర్ ఈజ్ 20. క్వశ్చన్ నెంబర్ 37. 15 into 50 డివైడెడ్ బై 3 into 1000. సో 3 దీంట్లో 5 టైమ్స్. 5 into 50 250. 250 దీంట్లో 4 టైమ్స్. 1/4 is nothing but 0.25. క్వశ్చన్ నెంబర్ 38. సో నంబర్లన్నీ అటు సైడ్ చేంజ్ చేసి అటు తీసుకెళ్ళిపోదాం. క్వశ్చన్ మార్క్ టేప్ ఉంచేసి మల్టిప్లైడ్ బై 100 మల్టిప్లైడ్ బై 16 into 5 85 అంటే 16/85 మల్టిప్లైడ్ బై 6 into 5 32 32/5 అంటే 5/32. 16 దాంట్లో 2 టైమ్స్. నెక్స్ట్ ఈ 0ను డెసిమల్ క్యాన్సిల్ అయిపోయింది. 5 దాంట్లో 1 టైమ్ 7 టైమ్స్. 72 into 2 అంటే 34 దీంట్లో 1 టైమ్ అండ్ 2 టైమ్స్. సో మనకి మిగిలింది 12 10 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 120. క్వశ్చన్ నెంబర్ 39. సో న్యూమరేటర్లో 3 డెసిమల్స్, డినామినేటర్లో 3 డెసిమల్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే మనకి మిగిలింది 54/729. డివైడెడ్ బైని ఇంటూ కింద మారిస్తే 81/16 వస్తుంది. కానీ ఇక్కడ 3 డెసిమల్స్ ఉన్నాయి. అంటే 81/160 అవుతుంది. మల్టిప్లైడ్ బై 20. 81 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 20 దాంట్లో 81 దీంట్లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 దాంట్లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 3 టైమ్స్ 3 2 టైమ్స్ పోతుంది. 2 4 టైమ్స్ 2 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 టైమ్స్ పోతుంది. 3/4 అంటే ఆన్సర్ ఈజ్ 0.75. క్వశ్చన్ నెంబర్ 40. సో 0.25 0.25 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ 1 + 2 3 3 + 7 0 చివరిలో 0 వస్తుంది. 0 వచ్చిన నెంబర్కి ఇది ఆన్సర్ డెఫినెట్గా అవ్వదు. నెక్స్ట్
ఇదేమో 3600 స్క్వేర్ చేస్తే 1600, 400, 900 గ్యాప్ ఉంది కాబట్టి సుమారుగా చేసేయచ్చు. 580 ప్లస్ 242 అంటే ఆల్మోస్ట్ 800 ఆర్డ్ వస్తుంది. ప్లస్ 77 అంటే 900 అవుతుంది. ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 30. నో నీడ్ ఆఫ్ ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్, ఎందుకంటే ఆన్సర్కి గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ 125 డివైడెడ్ బై 25 ఇంటూ 12 రాశాను. ఇక్కడ ఒక డెసిమల్ ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇంకో 0 వచ్చేస్తుంది. 25 దాంట్లో 5 టైమ్స్ 5 ఇంటూ 120 ఈజ్ 600. Question number 42. 4 plus 2, 6, 6 plus 1, 7. LCM 8. 4 2 times 1 time 5. 8 by 8 అంటే 1. 7 plus 1 అంటే answer is going to be 8. Question number 43. So divided by question mark అటేపు వెళ్ళిపోయింది. 137 ఇటేపు వస్తుంది. 22 స్క్వేర్ అంటే చివరిలో 4 వస్తుంది. ఇక్కడ 4 వస్తుంది. 4 plus 4 8. డివైడెడ్ బై 7 అంటే 4 వస్తుంది. 4 వచ్చిన నెంబర్కి రూట్ కడితే మనకు వచ్చేటటువంటిది 2నే వస్తుంది. ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 2. క్వశ్చన్ నెంబర్ 44. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఇది 3600 అవుతుంది. నెక్స్ట్ 1200కి 250%, 100% అంటే 1200, 200% అంటే 2400, 50% అంటే 600, 2400 ప్లస్ 600 అంటే 3000. సో దాంట్లోంచి 3000 తీసేస్తే ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 600. Question number 45. Study the following graph and answer the given questions. The following graph depicts the number of books borrowed by 4 different individuals, Pinku, Reena, Sai and Tim from libraries AB in the year 2020. So దీన్ని చక్కగా tabular form లోకి మార్చేసుకుంటే మోస్ట్ కంఫర్టబుల్ గా వస్తుంది. ఐఎమ్ రెడీ విత్ టేబుల్. సో ఈ రకంగా మీరు టేబుల్ ఫామ్ చేసుకోవాలి. టైం ఖర్చు పెడుతున్నట్టుగా ఫీల్ అవ్వదు. వీఆర్ నాట్ స్పెండింగ్ అవర్ టైమ్, వీఆర్ ఇన్వెస్టింగ్ అవర్ టైమ్ ఫర్ ద సేక్ ఆఫ్ 5 questions. రైట్. క్వశ్చన్ నెంబర్ 45. టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ బారోడ్ బై టీమ్ ఫ్రమ్ బోత్ ద లైబ్రరీస్. టీమ్ ఫ్రమ్ బోత్ ద లైబ్రరీస్ అంటే 56. From both the libraries together is what percent borrowed by Pinku from both the libraries? Pinku from both the libraries అంటే 90 multiplied by 100. 0 gets cancelled అంటే 560 by 9. యూనిట్స్ ప్లేస్ లో ఏమి చెక్ చేయద్దు, ఎందుకంటే 9 టేబుల్ కంఫర్టబుల్ 560 కాబట్టి చదివేస్తాను. 9 6 టైమ్స్ అంటే ఆన్సర్ 6 తో మొదలవ్వాలి. 3 ఆన్సర్లు ఎలిజిబుల్ ఉన్నాయి. 54 అండ్ నెక్స్ట్ 2 టైమ్స్ 62 ఆడ్ అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 62 2 by 9. క్వశ్చన్ నెంబర్ 46. In 2025, the number of books borrowed by Sai from 2025 అన్నాడు. అసలు ఈ డేటా ఎప్పుడుదో ఒకసారి చూసొద్దాము. This data belongs to 2020. So in 2025, the number of books borrowed by Sai from library A was 25% more than borrowed from same library in 2020. Sai 2020 ఏలో 72 ఉంది, దానికన్నా ఎంత ఎక్కువ అంటున్నాడు 25%, అంటే 1/4 అంటే 18 ఎక్కువ అంటే 90 అవుతుంది. Also in 2025, the number of books borrowed by Sai from library B was 20% more than that borrowed from library A in 2025. ఇది యాక్చువల్గా కంపారిజన్ దీంతో కంపేర్ చేస్తున్నాడు. దీనికన్నా 20% ఎక్కువ అంటే 108 అవుతుంది, అంటే 20% 18 అవుతుంది, 18 యాడ్ చేస్తే 108 వస్తుంది. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ బారోడ్ బై Sai ఫ్రమ్ బోత్ ద లైబ్రరీస్ టుగెదర్ ఇన్ 2025? ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 198. క్వశ్చన్ చూడటానికి పెద్దది ఉంది కానీ చేయటానికి పెద్దది కాదు ఇది. క్వశ్చన్ నెంబర్ 47. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ బారోడ్ ఫ్రమ్ రైనా ఫ్రమ్ బోత్ ద లైబ్రరీస్? సో రైనా ఫ్రమ్ బోత్ ద లైబ్రరీస్ అంటే 96. 96 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 48. క్వశ్చన్ నెంబర్ 48. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ బారోడ్ ఫ్రమ్ పింకు అండ్ Sai టుగెదర్ ఫ్రమ్ లైబ్రరీ ఏ అండ్ బారోడ్ ఫ్రమ్ పింకు అండ్ Sai ఫ్రమ్ లైబ్రరీ బి? పింకు అండ్ Sai ఫ్రమ్ ఏ అంటే 14 72 అంటే 112. దానికి బిలో టోటల్ అడుగుతున్నాడు అంటే 98. 14 దీంట్లో 8 టైమ్స్, 14 దాంట్లో 7 టైమ్స్. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 8:7. క్వశ్చన్ నెంబర్ 49. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ బారోడ్ బై రైనా ఫ్రమ్ ఏ? రైనా ఫ్రమ్ ఏ అంటే 64 అండ్ టీమ్ ఫ్రమ్ బి. టీమ్ ఫ్రమ్ బి అంటే 36. 64 మైనస్ 36 అంటే 28. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 28. టేబుల్ డ్రా చేసుకుంటే మనకు వచ్చేటటువంటి అడ్వాంటేజ్ అది గబుక్కున కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 50. ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద పర్సెంటేజెస్ ఆఫ్ అమ్ము అండ్ డీనా ఈజ్ 5:3. అంటే A:D వాల్యూ ఎంత చెప్పాడు అంటే 5:3 చెప్తున్నాడు. డీనా ఈజ్ 6 years యంగర్ దాన్ క్యాచీ.
Dina is 6 years younger than Kachi అంటే C minus D is equal to 6 years చెప్పాడు. If the present age of Amu age is equal to Kathy age 6 years, hence అంటే A is equal to C plus 6 అంటున్నాడు. అంటే A minus C is equal to 6 years అవుతుంది. ఇప్పుడు రేషన్ ఏమో ఏకి డీకి ఉంది, రిలేషన్ కూడా ఏకి డీకి కావాలి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసామనుకోండి, A minus D is equal to 12 అవుతుంది. A minus D వాల్యూ రేషియో ప్రకారం ఎంత? 2 parts. 2 parts 12 అంటే 1 part 6 అవుతుంది. మనల్ని అడిగిన ఆన్సర్ అము ప్రెసెంట్ ఏజ్ అంటే 5 parts కావాలి. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 30 years. Question number 51. Speed of a boat in still water is 9 times the speed of the boat in water current. అంటే M/S వాల్యూ 9:1 చెప్తున్నాడు. టోటల్ టైం టేకెన్ బై ద బోట్ టు ట్రావెల్ ఎ సర్టన్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ అండ్ సేమ్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ 9 hours. అంటే కాలువలో వెళ్ళి తిరిగి రావడానికి 9 hours పట్టింది. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బోట్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ టుగెదర్ ఇన్ మినిట్స్. అంటే డిస్టెన్స్ డివైడెడ్ బై M+S, డిస్టెన్స్ డివైడెడ్ బై M-S ఇస్ ఈక్వల్ టు 9 hours చెప్పాడు. యాక్చువల్గా ఈ ప్రాబ్లం చేయడానికి వీలు పడదు. ఎందుకు వీలు పడదు అంటే ఎంకి ఎస్కి రేషియో ఉందే తప్పించి ఎంఎస్ రియల్ వాల్యూస్ లేవు, కాబట్టి డి వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి వీలు పడదు. కెనాట్ బి డిటర్మిన్డ్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ క్లారిఫై చేసుకుందాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కెనాట్ బి డిటర్మిన్డ్ అండ్ నన్ ఆఫ్ దోస్ గివెన్ యాజ్ ఆప్షన్స్? అంటే నన్ కి కెనాట్ బి డిటర్మిన్డ్ కి డిఫరెన్స్. నన్ అంటే మీనింగ్ ఏంటంటే దిస్ ప్రాబ్లమ్ కెన్ బి ఆన్సర్డ్ బట్ ద ఆన్సర్ హూచ్ ఐ గాట్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద చాయిసెస్. అంటే ఈ లెక్క చేయడానికి వీలు పడుతుంది కానీ నాకు వచ్చినటువంటి ఆన్సర్ చాయిస్లో లేదు అని చెప్పదలుచుకుంటే నన్ను. కానీ కెనాట్ బి డిటర్మిన్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ ప్రాబ్లం చేయటానికే వీలు పడదు అని చెప్తాం. ట్రై టు గెట్ ద డిఫరెన్స్ బిట్వీన్ నన్ ఆఫ్ దీస్ అండ్ కెనాట్ బి డిటర్మిన్డ్. క్వశ్చన్ నెంబర్ 52. A square park is built on 1/5 of the area of a rectangular field. అంటే రెక్టాంగిల్ లో 1/5 ఏరియా స్క్వేర్ ఉంది అని చెప్తున్నాడు. అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ వాల్యూలో ఇది 1/5 ఉంది అంటే 5a² is equal to LB అని చెప్పినట్టు. ద బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఫీల్డ్ ఈస్ డబుల్ ద సైడ్. అంటే బ్రెడ్త్ డబుల్ ద సైడ్ ఉంది అంటున్నాడు. అంటే 2a ఉంది అన్నాడు. లెంగ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈస్ 20 meters. అంటే ఇది 20 అని చెప్తున్నాడు. అంటే 5a² is equal to 20 into 2a. a² ఏ క్యాన్సిల్ అయిపోయింది, 5 దాంట్లో 4 times పోయింది, అంటే a is equal to 8 వచ్చింది. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది పార్క్? పార్క్ ఏరియా అంటే పార్క్ స్క్వేర్ పార్క్ కాబట్టి 8². ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 64. క్వశ్చన్ నెంబర్ 53. A certain sum when invested at 10% per annum compound interest compounded annually for 2 years will earn 456 rupees less as interest than interest earned when the same sum is invested at 10% simple interest for 4 years. What is the sum invested? 10% 2 years compound interest అంటే 21% వస్తుంది ఎఫెక్టివ్ రేట్. 10% 4 years సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 40% వస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ అంటున్నాడు. డిఫరెన్స్ ఈజ్ 19%. 19% వాల్యూ ఎంత అన్నాడంటే 456. 456 ఈజ్ 19%. 100% ఈజ్ వాట్? 00కి 19కి సంబంధం లేదు. అంటే ఆన్సర్ మస్ట్ ఎండ్ విత్ 00. కానీ థర్డ్ జీరో ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ లేదు. 9 6 అవ్వాలంటే 6 కావదు, 2 కావదు, 8 కావదు. ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 2400 rupees. Question number 54. Rui sold an item at 20% discount on its MRP and earned a profit of 28%. Had she sold the item at a discount of 50 rupees, then she would have earned a profit of 20%. What is the cost price of the item? ఏం కావాలి మనకి? కాస్ట్ ప్రైస్ కావాలి. X rupees అనుకుందాము. సెకండ్ కేసులో ఎంత ప్రాఫిట్ కమ్మానన్నాడు? 20% ప్రాఫిట్. అంటే ఇది ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్. ఎప్పుడు సెల్లింగ్ కానీ డిస్కౌంట్ ఎంత ఇచ్చాక 50 rupees. అంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చింది ఏంటంటే ఇదేమో సెల్లింగ్ ప్రైస్, అది డిస్కౌంట్, అంటే రెండు యాడ్ చేస్తే వచ్చేది ఎంఆర్పి వస్తుంది. నెక్స్ట్ దిస్ ఇస్ ఈక్వల్ టు X rupees కాస్ట్ ప్రైస్ అనుకున్నాము. ఇది అమ్మితే ఫస్ట్ కేసులో ప్రాఫిట్ ఎంత అన్నాడు? 28%. అంటే 128/100. అది సెల్లింగ్ ప్రైస్ అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. అంటే ఇది 80% అయితే 100% ఈస్ గోయింగ్ టు బి అవర్ మార్కెట్ ప్రైస్. 00 గెట్స్ క్యాన్సిల్డ్. 16 దీంట్లో 5 times క్యాన్సిల్ అవుతుంది, 16 8 times క్యాన్సిల్ అవుతుంది. 8x/5. ఇదేమో 6x/5. అంటే 2x/5 is equal to 50.
So 2 దాంట్లో 25 times. 25 into 5 is going to be 125 rupees. Question number 55. A train traveling at a speed of 72 kilometers per hour takes 24 seconds to cross a vertical pole. How much time will the same train traveling at a speed of 36 kilometers per hour take to cross a platform of 320 meters long? ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటంటే ట్రైన్ ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయాలి. అంటే ట్రైన్ లెంగ్త్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంగ్త్. ఫస్ట్ డేటాలో నుంచి ట్రైన్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేయాలి. 72 multiplied by 5 by 18 multiplied by 24 seconds. 18 4 times 4 into 5 20, 20 into 24 480. That is the length of the train. ప్లాట్ఫామ్ లెంగ్త్ ఎంత అన్నాడు? 320 అంటున్నాడు. అంటే టోటల్ లెంగ్త్ ఎంత? 800. ఈ 800 ని ఏ స్పీడ్ తో ట్రావెల్ చేయాలంటున్నాడు? 36 తో. డినామినేటర్ లో 5 by 18 రాయాలి. ఫ్రాక్షన్ కి 18 by 5 రాసుకున్నాను. 18 దీంట్లో 2 times 2 into 5 10, 0 cancel. Answer is going to be 80 seconds. Question number 56. B's monthly salary is 25% more than A's monthly salary. అంటే A 100 అనుకుంటే B ఎంత అవుతాడు? 125. అంటే ఇది 4:5. A and B both save 20% from their respective salaries and spend the remaining on various expenses. అంటే దీంట్లో 80%, దాంట్లో 80% ఖర్చు పెట్టాడు. If the difference between the expenses made by A and B, అంటే 4x లో 80% కి 5x లో 80% కి డిఫరెన్స్, అంటే x into 80/100. x into 80/100 వాల్యూ ఎంత చెప్తున్నాడు అంటే 12,000 రూపాయలు చెప్పాడు. సో 42 times 40 20 4 times 20 5 times 4 3,000 times 3,000 into 5 15,000. కానీ ఎక్స్ వాల్యూ 15,000 వచ్చింది. కానీ మనకు కావాల్సింది 5x కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 75,000 రూపీస్. Question number 57. 3/5 of the total population of a villager is males. అంటే ఇన్ఫరెన్స్ కూడా రాసేయాలి. 3/5 మేల్ అంటే ఫీమేల్ 2/5 అవుతారు. అంటే వీళ్ళని 300 గా వీళ్ళని 200 గా తీసేసుకుంటాను. 75% ఆఫ్ ది ఫీమేల్ అంటే 200 లో 75% 150. And 60% of the males అంటే 180. If the difference between the number of males and literate and female literate is 270, difference ఎంత 30. అది ఎంత అంటున్నాడు? 270. 270 30 అయితే మనల్ని అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్. టోటల్ పాపులేషన్ అంటే 500 ఈజ్ వాట్ అని అడుగుతున్నాడు. 30 దాంట్లో 9 times 9 into 500. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 4,500. నంబర్ ఆఫ్ టెస్టులు రాసింది. నంబర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా పనికి రావాలి అంటే క్వశ్చన్ చదువుతూనే లెక్క చేయగలిగే ఎక్స్పీరియన్స్ రావాలి. అంటే జనరల్గా చేసేది ఏంటంటే క్వశ్చన్ అంతా చదివిన తర్వాత మళ్ళీ లెక్క చేయడానికి ఇంకోసారి చదువుకుంటాం. అలా కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ అన్న సింగిల్ షాట్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. రైట్. క్వశ్చన్ నెంబర్ 58. మియా అండ్ అర్జు ఇన్వెస్టెడ్ ఇన్ ఎ బిజినెస్. ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై అర్జు వాజ్ మోర్ దాన్ మియా బై 200 రూపీస్. అంటే మియా x రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అర్జు x ప్లస్ 200 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద టైమ్ పీరియడ్ ఫర్ హుచ్ మియా అండ్ అర్జు ఇన్వెస్టెడ్ వాజ్ 3:2. అంటే వీడు 3 అయితే వీడేమో టైం 2 అంట. అంటే అది ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఇఫ్ మియా షేర్ ఫ్రమ్ ద ప్రాఫిట్ వాజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ అర్జు, అంటే ఈ రెండు ఈక్వల్ అంటున్నాడు. దెన్ హౌ మచ్ డిడ్ అర్జు ఇన్వెస్ట్? అంటే x ప్లస్ 200 అడుగుతున్నాడు. 2x 3x x is equal to 400. కానీ మనకు కావాల్సింది ఏంటి? x ప్లస్ 200. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 600 రూపీస్. క్వశ్చన్ నెంబర్ 59. A jar contains 180 liters of mixture of milk and water in the respective ratio 5:1. When a certain quantity of mixture x liters is taken out of the jar, the difference between quantities of milk and water in the remaining jar becomes 100 liters. What is the value of x? 180 liters లో ఎంత తీసానన్నాడు? x లీటర్స్. అంటే మిగిలింది అది. మిగిలిన దాంట్లో ఏ రేషియోలో ఉంటుంది? 5:1. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న 100 లీటర్స్ ఏంటంటే డిఫరెన్స్. డిఫరెన్స్ ఎన్ని పార్ట్లు? 4 పార్ట్స్. ఎన్ని పార్ట్లలో నుంచి? 6 పార్ట్స్ లో నుంచి. అంటే 4/6 is equal to 100 liters. So 425 times 25 into 6 150, 180 minus 150 30 minus x ఇటే వస్తే x is equal to 30 liters. Answer is going to be 30. Question number 60. Last question for the day. Average weight of a class is 24. 3 new students of average weight 16 kg join the class, thereby decreasing the average weight of the new class thus formed by 1.6 kg. Then how many students were there in the class initially?
ఇనీషియల్గా ఎక్స్ మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ యావరేజ్ 24 అన్నాడు. కొత్తగా ఎంతమంది జాయిన్ అయ్యారు? 3 మెంబర్స్. వాళ్ళ యావరేజ్ ఎంత అన్నాడు? 16. అంటే టోటల్ ఏమైంది? 48. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే మన దగ్గర 24 ప్లస్ 3 ఎక్స్ ప్లస్ ఫస్ట్ది 24x ప్లస్ 48 యాడ్ అయ్యారు. మొత్తం ఎంతమంది అయ్యారంటే ఒరిజినల్గా ఎక్స్ మెంబర్స్ ప్లస్ 3 మెంబర్స్, అంటే ఎక్స్ ప్లస్ 3 మెంబర్స్ అయ్యారు. వీళ్ళ యావరేజ్ ఏమైంది అన్నాడంటే 1.6 తగ్గింది అంటున్నాడు. ఎంతలో నుంచి? ఒరిజినల్ యావరేజ్ 24లో నుంచి, అంటే 22.4 అవుతుంది. ఈక్వేషన్ నిదానంగా సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ ఇస్ గోయింగ్ టు బి 12. ఇట్ టేక్స్ లిటిల్ టైం, జస్ట్ సింప్లిఫై చేసుకోండి. ఇనిషియల్లీ అని అడిగాడు కాబట్టి 12 అయింది. ఒకవేళ ప్రజెంట్ ఎంత అని అడిగుంటే ఆన్సర్ మైట్ బి 15, ఎందుకంటే ముగ్గురు జాయిన్ అయ్యారు కాబట్టి. కానీ మనల్ని అడిగింది ఇనీషియల్ కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 12. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.